ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి ప్రధానంగా ఈ ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ పరిరక్షణే ధ్యేయంగా అలాగే సినిమా పరిశ్రమ కోసం నేనున్నాను అంటున్న నిర్మాత అశోక్ కుమార్ మనతో ఉన్నారు. సరే, ఈ ఎన్నికలు చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు అంటున్నారు. దీన్ని మీరు ఎలా ఒప్పుకుంటారు? ఇది చిన్న పెద్ద కాస సినిమా తీసే నిర్మాతలు, సినిమా తీయ నిర్మాతలు. ఇది దీనికోసం కవరేజ్ ఈజీగా ఉండటం కోసం చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు. ఇక్కడ ఎవరు చిన్న పెద్ద లేరు సార్. సినిమా అందరూ చిన్నగానే వస్తారు. సినిమా హిట్ అయితే పెద్ద నిర్మాతలు అవుతారు, సినిమా ఫ్లాప్ అయితే పెద్ద నిర్మాత కూడా చిన్న నిర్మాత అవుతారు. ఇది తప్పుగా, ఇదేదో చిన్నాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సినిమాలు ఎప్పుడు 20 ఏళ్ళ నాడు మేము తీసాం, మేము మాట్లాడలేదే. నేను సినిమాలు తీసి ఇవాళ మాట్లాడేవాళ్ళు ఎన్ని సినిమాలు తీశారు? అవి లేవు. ఊరికి ఏంటంటే పబ్లిసిటీ కోసం, క్యాంపెయిన్ కోసం ఈ 4 రోజులు పనిచేస్తారు, తర్వాత వెళ్ళరు. ఇటు మాట్లాడే వ్యక్తులు 2 ఏళ్ళు మన ఎలక్షన్లో నిలబడి అయిపోయినాక వెళ్ళిపోవాలి. కూర్చొని ఈ పదవి ఉండాలని 6 నెలలు లాగాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇటువంటి వ్యక్తులు ఎలాంటివో తెలిసిపోతుంది. తెలిసినప్పుడు మనం ఎలా మాట్లాడాలి? అంతే కదా. మీరు ఓటు అడిగి చిన్న పెద్ద నిర్మాతను ఓటు తెచ్చుకున్నప్పుడు 2 ఏళ్ళగా దిగిపోవాలి. ఎందుకున్నారు? ఇంతవరకు ఇండస్ట్రీ ఛాంబర్ హిస్టరీలో జరగల. ఇవాళ ఎందుకు జరిగింది అంటే ఇక్కడ కూర్చొని ఏదో రాజకీయాలు చేసుకుందాం అనే దానిక. మన ఇండస్ట్రీ 4 ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ కాదు, ఇది ఛాంబర్. 4 సెక్టార్లు, స్టూడియోస్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్, 4 సమస్యలే ప్రభుత్వానికి విన్నయించుకునే ఛాంబర్ ఇది. ఇక్కడ రాజకీయాలు చేయటం ఏంటి? అసలు ఎక్కడో సంబంధం లేని ఇష్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్కస్ చేయటం ఏంటి? డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఈజీగా అయ్యో చిన్నాళ్ళకి పెద్దాళ్ళకి అయ్యో దాని సింపతి కోసమా? ఇది సింపతి కాదు. ఇక్కడ చేసేది ఎవరు సినిమా తీయమని బతిమలాడరు. ఇక్కడ దేనికి వస్తారు? నా ప్యాషన్తో వస్తారు, సినిమా తీయాలనే ఉద్దేశంతో వస్తారు. అటువంటి వ్యక్తులు ఇక్కడ ఏంటి? వాళ్ళకి మనం చెప్పేది ఏంటి? వాళ్ళకి తెలియదా? ఇవన్నీ డ్రామాలు. ప్రధానంగా మీ మేనిఫెస్టో ఏంటి ఇందులో? మేనిఫెస్టో ఆల్రెడీ చెప్పారు సార్. ఎప్పుడైనా సరే వన్ సైడ్గా ఇస్తే ఏదైనా సరే చేస్తారు సార్. సగం సగం ఇస్తే మేనిఫెస్టో ఎలా చేస్తారు? మేనిఫెస్టో ఏం లేదు సార్. ఇవాళ ఆల్రెడీ ఉన్నాయి విఎఫ్ఎస్ ఛార్జెస్, ఇవన్నీ అవి తగ్గించాలనేది. డెఫినెట్గా ఇంగ్లీష్ సినిమాలు వాటికి లేవు, దాని గురించి కూడా చేస్తున్నారు. అది ఒకటి మేనిఫెస్టో. ఇక్కడ ఏంటంటే మనం అందరం ఏదైనా సరే ఒక బలమైన నాయకత్వం ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఈ ఛాంబర్లో మెయిన్ ఏంటి? ఎవరితో డీల్ చేయలేనా నాయకత్వం పవర్ఫుల్గా ఉంటే అవుతుంది. లోపాయి గారికి ఏదో మాట్లాడుకొని మనం వాళ్ళని వీక్ చేయడానికి మాత్రం కాదు. డెఫినెట్గా అన్నీ చేస్తారు, దీని గురించి వస్తారు. రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు పైరసీ గురించి చాలా ఇది ఉంది, అమెండ్మెంట్స్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. దాన్ని మాట్లాడాలంటే నాయకులు కనపడాలి, అలానే మిగతా అదర్స్ కూడా ఉండాలి. మనం ఎవరో తెలియకుండా ఇవాళ మామూలు దీని నుంచి తెలుగు ఇండస్ట్రీ నేషనల్ లెవెల్కి వెళ్ళింది, ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. దానికోసం మనం కష్టపడాలి తప్పితే ఇవాళ మాకు తెలియదు. ఇప్పుడు నేను సినిమాలు తీశాను, ఎప్పుడో వచ్చాను, కానీ ఇవాళ నా జనరేషన్ నాకు అర్థం కాదు. అర్థం కానప్పుడు నేనేం చేయాలి? సైలెంట్ అయిపోవాలి, అంతే కదా. అది అవ్వకుండా కూర్చొని మేమేదో పరిరక్షణ అది ఇది అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఏం పరిరక్షణ చేశారు? ఇన్నేళ్ళుగా 6 ఏళ్ళు 7 ఏళ్ళుగా సెక్రటరీగా ఉండేవాళ్ళు లేకపోతే ఇదిగా ఉండి ఏం చేశారు? చెప్పండి ఒక్క పాయింట్. చిన్న నిర్మాణం ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు మీరు? అవి ఏం చేయకుండా ఏదో ఇక్కడ ఎలక్షన్ రోజు ఈ వారం రోజులు వచ్చేసి మాట్లాడేసి మైక్ ఉంది కదా అని మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. సినిమా నిర్మాతల ప్రాబ్లం. ఏ సినిమా అయినా ఎవరు తీసేవాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళకి ఏముంది? నాలెడ్జీ లేకుండా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నందు, ఇది పరిస్థితి. ప్రోగ్రెసివ్ ఛానల్ నుంచి అశోక్ చెప్పినట్లుగా సినిమా పరిశ్రమకి పరిరక్షణే ధ్యేయంగా, అలాగే విఎఫ్ఎఫ్ ఛార్జెస్ తగ్గించే విషయంలో కావచ్చు, ప్రభుత్వాలతోటి సంప్రదించి సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి పాటుపడటానికి, అలాగే ఇప్పుడు సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలందరూ కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నారు. ప్రస్తుత సినిమాల కష్టాలు మాకు తెలుసు, సినిమాలు తీసే నిర్మాతలకంటూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానెల్ చెప్పడం జరుగుతుంది. రవిచంద్ర, అంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం ఐబొమ్మ రవి ఇష్యూ అయిన తర్వాత అంతకుముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు. అంటే